పెళ్ళంటే నూరేళ్ల పంట కరెక్ట్గానే చెప్పానా? కానీ ఈ పెళ్ళిళ్ళు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా చేస్తారండి. కానీ ఏ రాష్ట్రంలో చేసినా పెళ్ళికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇంతకీ నేనే రాష్ట్రంలో జరిగిన పెళ్లి గురించి మాట్లాడుతున్నాను చెప్పుకోండి చూద్దాం. ఎందుకులేండి మీకు శ్రమ, నేనే చెప్పేస్తాను. పల్లెటూరి అందాలకి పెట్టింది పేరు కోనసీమ. అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన పెళ్లి గురించి చెప్తున్నాను. ఇక్కడ జరిగే ప్రతి పెళ్లికి పెళ్లి కూతురి ఇంటికి కావిడొస్తుందండి. ఆంధ్రాలో ఉండే వాళ్ళకి తప్ప కావిడి అంటే ఏంటో ఎవరికి తెలీదు. తెలియని వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. కానీ రీసెంట్గా నేను మా వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు కావిడి అంటే ఏంటి, అసలు కావిడి ఎందుకు తీసుకొస్తారు అనే దాని గురించి నేను తెలుసుకున్నాను. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న తర్వాత పెళ్లి కూతురికి కావాల్సిన పెళ్లి బట్టలు అంటే పెళ్లి పట్టు చీర, పెళ్లి కూతురి తల్లికి కావాల్సిన తల్లి బంధనం చీర, పెళ్లి కొడుకు ఇంటి దగ్గర నుంచి కావిడి రూపంలో పెళ్లి కూతురి ఇంటికి వస్తుంది. అది కూడా పెళ్లి కూతురిని చేసే సమయంలో కావిడి తీసుకొస్తారు. కావిడంటే బట్టలు మాత్రమే కాదు, పెళ్లి పట్టు చీర, తల్లి బంధనం చీరతో పాటు అరటిపళ్ళు, ఆకులు, వక్కలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా 2 పెద్ద సైజు బుట్టల్లో వేసుకొని కావిడి తీసుకొస్తారు. పెళ్లి కూతురిని చేసి కూర్చోబెట్టిన తర్వాత పెళ్లి కూతురితో పాటు 2 ముత్తైదువుల్ని కూడా కూర్చోబెడతారు. తీసుకొచ్చిన కావిడి ఏదైతే ఉందో ఆ కావిడిలో నుంచి పెళ్లి పట్టు చీర, ఆకులు, వక్కలు, అరటిపళ్ళు దీంతో పాటు బెల్లం కూడా పెట్టి పెళ్లి కూతురికి అందజేస్తారు. ఇక్కడితో ఈ కావిడి ప్రాసెస్ అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇంకొంచెం ప్రాసెస్ ఉందండోయ్. పళ్ళెంలో పెట్టించిన పట్టు చీర, ఆకులు, వక్కలు, అరటిపళ్ళు, బెల్లం ఇవన్నిటినీ కూడా ఊర్లో ఉన్న రామాలయానికి తీసుకెళ్ళి అక్కడున్న వేప చెట్టు మీద ఈ పట్టు చీరని వేయాలంట. అది సంప్రదాయం. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఒక్కో రాష్ట్రంలో పెళ్లికి ఒక్కో సంప్రదాయం ఉంటుందని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కానీ ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది, మనకి ఎన్నో తెలుసు అనుకుంటాం కానీ తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయని అనిపిస్తుంది. మీ సంగతి ఏమో కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో నేను మీకు చెప్పాను కదా, ఈ పట్టు చీరను తీసుకెళ్లి గుళ్ళో ఉన్న వేప చెట్టు మీద వేసి పూజ చేస్తారు. ఆ వీడియోని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో చెప్పలేదు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇదండి కావిడి అంటే ఏంటో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. మీకేమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి.